And finally, today's editorial, the title says Theater of the Absurd. Absurd ante stupid ani, unreasonable ani, ఇన్అప్రోప్రియేట్ అని, ఇల్లాజికల్ అని అర్థం. అంటే గవర్నమెంట్ చేస్తున్న పనులు ఇల్లాజికల్గా ఉన్నాయి. ఇండియా హ్యాస్ బికమ్ ఏ థియేటర్ ఆఫ్ ది అబ్సర్డ్, స్టూపిడ్ లేదా ఇల్లాజికల్ ఇన్అప్రోప్రియేట్ థింగ్స్కి ఇది ఒక స్టేజ్ అయిపోయింది అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఎందుకని? జుబైర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈయన ఆల్ట్ న్యూస్ అనే ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ యొక్క కో-ఫౌండర్. సో హిజ్ అరెస్ట్ ఈజ్ ఎట్ అనదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద సెంటర్స్ క్యారెక్టరిస్టిక్ ఇంటాలరెన్స్. ఇంటాలరెన్స్ అంటే అర్థం ఏంటి? టాలరేట్ చేయకపోవడం, అసహనం, పరమత సహనం అంటాం, రిలీజియస్ టాలరెన్స్. ఆ టాలరెన్స్ అనేది లేకపోవడానికి ఇదొక అనదర్ ఎగ్జాంపుల్. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటాలరెంట్గా ఉంటుంది, తనకి వ్యతిరేకంగా ఏమన్నా ఉన్నా సరే టాలరేట్ చెయ్యదు, వెంటనే ఇట్లా చేసేస్తుంది, అంటే వాళ్ళపైన ఏదో కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అని చెప్పడానికి ఇది అనదర్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. కథ ఏంటనేది ఎడిటోరియల్లోనే డీటెయిల్డ్గా రాశారు. సో నేను బ్యాక్గ్రౌండ్ మరి వేరేగా ఇవ్వట్లేదు, మీరు ఎడిటోరియల్ అలా వింటూ ఉంటే కథ అంతా మీకు అర్థమైపోతుంది. మొహమ్మద్ జుబైర్, co-founder of fact-checking website Alt News, is being made to pay for his role in drawing wide attention to the vile remarks made on live television by a ruling party spokesperson that caused international embarrassment to the government. సో రూలింగ్ పార్టీ స్పోక్స్ పర్సన్ నుపూర్ శర్మ లైవ్ టెలివిజన్లో మొహమ్మద్ ప్రాఫిట్కి వ్యతిరేకంగా కొంచెం మాట్లాడిన మాటలకి లైవ్ కవరేజ్ అందరికీ ఆ విషయం వెళ్ళేలాగా, వైడ్ అటెన్షన్ వచ్చేలాగా చేసినందుకు ఆల్ట్ న్యూస్లో భాగంగా దీంట్లో కో-ఫౌండర్గా ఆయన ఆ న్యూస్కి ఎక్కువ కవరేజ్ ఇచ్చి నలుగురికి రీచ్ అయ్యేటట్టు చేసినందుకు, అటెన్షన్ గ్రాప్ చేసినందుకు నౌ హీఈస్ బీయింగ్ మేడ్ టు పే, అంటే దానికి మూల్యం చెల్లించుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది. హీఈస్ బీయింగ్ మేడ్ టు పే ఫర్ ఇట్. నువ్వు చేసిన పనికి నువ్వు ఇప్పుడు ఫలితం అనుభవించు అన్నట్టుగా ఆయన పరిస్థితి ఉందన్నమాట. సో ఆయన ఈ వైడ్ అటెన్షన్ తీసుకురావడం వల్ల ఏమైంది, దాని గురించి దేశ విదేశాల్లో అదేంటి ఒక మతానికి పెద్ద మత గురువు లేదా మత పెద్ద మహమ్మద్ ప్రవక్త, ఆయన గురించి ఇలాంటి మాట్లాడుతున్న ప్రభుత్వం ఊరుకుంటోందా అని ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని క్వశ్చన్ చేసి ప్రపంచ దేశాల్లో ఇండియాకి ఎంబరాస్మెంట్ క్రియేట్ చేసింది ఆ ఇన్సిడెంట్ నలుగురికి రీచ్ అయ్యేలా చేసింది. చాలామంది చేశారు. ఆబ్వియస్గా ఈయన పైన కక్ష కట్టినట్టుగా కనిపిస్తోంది. ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్ అనే జుబైర్ పైన కక్ష కట్టినట్టుగా కనిపిస్తోంది. ద ఇన్హెరెంట్ అబ్సర్డిటీ ఆఫ్ ద చార్జ్. అబ్సర్డిటీ అంటే స్టూపిడిటీ, ఇల్లాజికల్నెస్, ఇన్అప్రోప్రియేట్నెస్ అని అర్థం చేస్తుంది. ఇన్హెరెంట్ అంటే న్యాచురల్గా, అంటే ఆ ఛార్జ్ అంటే ఏంటి? ఆరోపణ. ఆ ఆరోపణలోనే ఆయన పైన ఏదైతే ఆరోపణ చేశారో ఆ ఆరోపణలోనే ఇన్హెరెంట్గా స్టూపిడిటీ ఉంది, ఇన్అప్రోప్రియేట్నెస్ ఉంది. ఏంటది? చూడండి ఇక్కడ ఇది ఇచ్చారు చూడండి, ఈ మధ్యలో ఇచ్చిందంతా కూడా డిస్క్రిప్షన్ అనమాట. ఏంటి అబ్సర్డిటీ? దట్ హీ సాట్ టు ఇన్సైట్ ఎన్మిటీ బిట్వీన్ గ్రూప్స్ and insult religious feelings by sharing 4 years ago an image from a 40-year-old film. 40 సంవత్సరాల క్రితం ఏదో సినిమాలో వచ్చిన ఒక ఇమేజ్ని 4 సంవత్సరాల క్రితం ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. అంటే 40 సంవత్సరాలు ఏదో సినిమాలో వచ్చిన ఇమేజ్ని ట్విట్టర్లో షేర్ చేయడం వల్ల డిఫరెంట్ గ్రూప్స్ మధ్యలో ఎన్మిటీ, శత్రుత్వాన్ని ఆయన రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారని చెప్పి ఆయన పైన ఛార్జ్. ఒకవేళ అదే నిజమైతే ఆ సినిమా ప్రొడ్యూసర్నో, డైరెక్టర్నో, హీరోనో అరెస్ట్ చేయాలి. ఆ సినిమాలో ఒక ఇమేజ్ 4 సంవత్సరాల క్రితం షేర్ చేస్తే దాని మీద ఈరోజు యాక్షన్ తీసుకుంటున్నారు. అండ్ దట్ ద కంప్లైనెంట్ ఈజ్ అ సూడోనమస్ ట్విట్టర్ హ్యాండిల్. కంప్లైంట్ ఎవరు ఇచ్చారా బాబు అంటే సూడోనమస్, అంటే ఎవరో తెలియదు మనకి, ఆకాశరామన్న నేమ్ క్లియర్గా చెప్పని ఒక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మా కంప్లైంట్ వచ్చింది అని చెప్పి యాక్షన్ తీసుకుంటున్నారు. ఇట్ మేక్స్ ఇట్ క్లియర్ దట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎస్టాబ్లిష్మెంట్స్ వెంజన్స్ ప్లేయింగ్ అవుట్ యాజ్ ఎ క్రిమినల్ కేస్. ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి? ప్రభుత్వం యొక్క వెంజన్స్ అంటే కోపం, ప్రతీకారం అనేది అంటే ఇతడు ప్రభుత్వానికి ఎంబరాస్మెంట్ కలిగించే అలాంటి పనులు చేశాడు. సో ఎలాగైనా దీనిపైన ప్రతీకారం తీర్చుకోవాలి అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. అది ఒక క్రిమినల్ కేసు రూపంలో బయటికి కనిపిస్తుంది అని చెప్పి మనం చెప్పొచ్చు.
Mr. Jubair's arrest is yet another instance of the regime's characteristic intolerance. Regime అంటే ప్రభుత్వం, ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అన్నమాట. ఈ ప్రభుత్వం యొక్క క్యారెక్టరిస్టిక్ ఇంటాలరెన్స్, న్యాచురల్గా తనకి సహజ సిద్ధంగా వస్తున్న ఇంటాలరెన్స్, ఈ అసహనం, పరమత అసహనం ఏదైతే ఉందో దానికి ఇది ఎనదర్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఇట్స్ రిసెంట్మెంట్ అంటే ద్వేషభావం టువర్డ్స్ ఫ్యాక్ట్ చెకర్స్ హూ ఫ్రీక్వెంట్లీ ఎక్స్పోజ్ ఇట్స్ క్లెయిమ్స్. ఫ్యాక్ట్ చెక్కర్ ఏం చేస్తాడు, ప్రభుత్వం ఏదైతే క్లెయిమ్ చేస్తుందో, ఎవరైతే ఏమైనా చెప్తారో కబుర్లు, వాటిలో నిజాల్ని వీళ్ళు చెక్ చేసి ఎక్స్పోజ్ చేస్తారు. సో ప్రభుత్వం చేస్తున్న టాల్ క్లెయిమ్స్ని ఫ్రీక్వెంట్గా ఎక్స్పోజ్ చేస్తున్న ఫ్యాక్ట్ చెకర్స్ అంటే ప్రభుత్వానికి కోపం, ద్వేషం. ఆ ద్వేషభావానికి ప్రతిఫలమే దాని యొక్క కాన్సిక్వెన్సీ ఇలాంటి అరెస్ట్ అని చెప్పి మనం చెప్పొచ్చు అని చెప్పి చెప్తున్నారు. దిస్ రిఫ్లెక్ట్స్ ఇట్స్ వెల్ డెమాన్స్ట్రేటెడ్ యాంటీపతి టు ఎనీవన్ సీకింగ్ టు కౌంటర్ మెజారిటేరియన్ బిగోట్రీ. బిగోట్రీ అంటే ఒక మొండి బిలీఫ్ అనమాట, అంటే ఒక నమ్మకానికి గట్టిగా అటాచ్ అయిపోయి ఉండడం. రిలీజియస్ బిగోట్రీ అని అంటారు. అంటే అర్థం ఏంటి, నీ మతమే గొప్పది, నా మతం యొక్క భావజాలమే గొప్పదని నువ్వు గట్టిగా వాటికి అతుక్కొని ఉంటావు. అది ఎలా మారిపోతుందంటే వేరే మతాల్ని నువ్వు అసహించుకునేలా మారిపోతుంది. సో బిగోట్రీ ఈజ్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ టు యువర్ ఓన్ ట్రెడిషన్స్, యువర్ ఓన్ బిలీఫ్స్, యువర్ ఓన్ ఒపీనియన్స్ అని చెప్పి చెప్పొచ్చు. ఇక్కడ ఏం రాస్తారు, మెజారిటేరియన్ బిగోట్రీ. మెజారిటేరియనిజం అంటే అర్థం ఏంటి, an ideology which believes the majority population should have primacy over minority. అంటే భారతదేశంలో ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ప్రైమసీ ఉండాలంటే, మిగిలిన వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉండాలని భావించేవాళ్ళు. అంటే ప్రభుత్వం ఏమైనా చట్టాలు చేసినా, ఆలోచన చేసినా, పాలసీ చేసినా మెజారిటీని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి అనే భావజాలం అనమాట. సో ఆ భావజాలానికి బాగా అతుక్కుపోయింది గవర్నమెంట్ యొక్క ఆలోచన. సో గవర్నమెంట్కి స్ట్రాంగ్గా ఉన్న ఈ మెజారిటేరియన్ బిగోట్రీని కౌంటర్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల యాంటీపతి, చూడండి ఎపతి, యాంటీపతి, ఈ పదాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎపతి అంటే ల్యాక్ ఆఫ్ ఎమోషన్, ల్యాక్ ఆఫ్ ఫీలింగ్. ఎపథెటిక్ అంటే నీకు ఎటువంటి ఎమోషన్ లేకపోవడం. యాంటీపతి అంటే హేట్రెడ్. యాంటీపతి అంటే అర్థం ఏంటి, హేట్రెడ్ అనమాట. ఎంపతి అంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలడం, వాళ్ళ పొజిషన్లో మనల్ని మనం పెట్టి ఆలోచించడం, దట్ ఈజ్ ఎంపతి. ఎంపతి, యాంటీపతి, ఎపతి. ఎపతి నో ఫీలింగ్, ఎంపతి పాజిటివ్ అంటే వాళ్ళ ఫీలింగ్ని మనం, వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకోవడం. యాంటీపతి నెగిటివ్ ఫీలింగ్. సో ఇక్కడ ఏం రాస్తారు, యాంటీపతి అంటే హేట్రెడ్ అనమాట. సో ప్రభుత్వాన్ని కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేసే ఎవరైనా సరే వాళ్ళ పట్ల ప్రభుత్వానికి హేట్రెడ్ ఉందనే విషయాన్ని ఇంకోసారి ఇది డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో కన్సిస్టెంట్ విత్ ది ఆన్గోయింగ్ ట్రెండ్ ఆఫ్ టార్గెటింగ్ మైనారిటీ యాక్టివిస్ట్ని టార్గెట్ చేసే ట్రెండ్ కూడా నడుస్తుంది ఇప్పుడు. అంటే ముస్లిం, క్రిస్టియన్ ఇట్లాంటి మతాలకు చెందిన యాక్టివిస్ట్ని ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న ట్రెండ్ నడుస్తుంది. రేంజింగ్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్సెసెస్ సచ్ యాజ్ డెమాలిషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ ప్రొటెస్టర్స్ అండ్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ యాక్టివిస్ట్ బేస్డ్ ఆన్ చార్జెస్ కన్జ్యూర్డ్ అప్ బై ద పోలీస్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. ఎలా చేస్తున్నారు, మైనార్టీ యాక్టివిస్ట్ని ఏ రకంగా హరాస్ చేస్తుంది ప్రభుత్వం, అడ్మినిస్ట్రేటివ్ ఎక్సెసెస్ అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కమిషనర్లు వీళ్ళందరూ కూడా ఈ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఓవర్ చేస్తున్నారు. ఓవర్ చేయడం అంటే వాళ్ళ ఇళ్ళని డెమాలిష్ చేసేయడం, బుల్డోజర్స్ వేసుకొని కూల్ చేయడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఒక పక్క డెమాలిష్ అంటే కూల్చివేత, ప్రొటెస్టర్ అంటే నిరసనకారుడు, అండ్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ యాక్టివిస్ట్ బేస్డ్ ఆన్ చార్జెస్ కన్జ్యూర్డ్ అప్ అంటే క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ అంటే ఒక మ్యాజిక్ లాగా. అంటే చార్జెస్ అంటే ఏంటి, అప్పటికప్పుడు సృష్టించబడ్డ కేసులని అర్థం. పోలీసులు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ గాల్లోంచి కేసులు సృష్టించేసి వాళ్ళపైన ఆరోపణలు వేసేసి వాళ్ళని జైల్లో తోసేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఆ ట్రెండ్లో భాగంగానే, ఆ ట్రెండ్లో కన్సిస్టెంట్గానే ఈయన్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగిందని కూడా చెప్పొచ్చు. మిస్టర్ జుబైర్ అండ్ హిస్ వెబ్సైట్ హ్యావ్ బీన్ యాక్టివ్ ఇన్ హైలైటింగ్ ఫ్లాగ్రెంట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ హేట్ స్పీచ్. ఎప్పుడైతే ఈ హేట్ స్పీచెస్ జరుగుతున్నాయో అది ఎవరైనా సరే అంటే కొన్ని మతాల్ని కించపరిచేలాగా, అగౌరవపరిచేలాగా జరుగుతున్న హేట్ స్పీచెస్ని ఈయన ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఫ్లాగ్రెంట్ అంటే సంథింగ్ దట్ ఈస్ డన్, ఎలా చెప్తానంటే ఆబ్వియస్లీ అఫెన్సివ్లీ. ఆబ్వియస్ అంటే క్లియర్గా కనిపిస్తుంది, సిగ్గు లేకుండా, తప్పు అనే భావం లేకుండా ఓపెన్గా చేసే తప్పులకి ఫ్లాగ్రెంట్ వైలేషన్ ఆఫ్ లా అంటారు. సంథింగ్ లైక్ బ్లేటెంట్ అనే పదం కూడా సిమిలర్ మీనింగ్ వస్తుంది. ఫ్లాగ్రెంట్ వైలేషన్ అంటే ఓపెన్గా ఏమాత్రం మొహమాటం లేకుండా చట్టాన్ని వైలేట్ చేస్తున్నారు.
ఇలాగే ఫ్లాగ్రెంట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ హేట్ స్పీచ్, ఫ్లాగ్రెంట్గా ఓపెన్గా ఆబ్వియస్గా హేట్ స్పీచెస్ అనేవి ఇస్తున్నారు. అట్లాంటి వాటిని ఈయన ఏం చేశారు, హైలైట్ చేస్తూ వచ్చారు జుబైర్. అండ్ ద జెనోసైడల్ టెనర్ ఆఫ్ సమ్ ర్యాంట్స్ అట్ యాంటీ మైనారిటీ కాన్క్లేవ్స్, అంటే యాంటీ మైనారిటీలకు వ్యతిరేకంగా మెజారిటీ వర్గానికి, అంటే హిందూ మతం ఇక్కడ మతానికి చెందిన వాళ్ళు మైనారిటీస్కి వ్యతిరేకంగా కొన్ని సభలు కాన్క్లేవ్స్ జరిపి అందులో ఈ సాధువులు, ఈ మనకి డిఫరెంట్ రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెనోసైడల్ టెనర్, జెనోసైడల్ అంటే అర్థం ఏంటి, ఒక జాతిని చంపేయాలి అనే తత్వం. టెనర్ అంటే ఆ టోన్లో, ఆ క్యారెక్టర్లో, అంటే వాళ్ళ మొత్తం నాశనం చెయ్యాలి అనే అర్థం వచ్చేలాగా కొన్ని ర్యాంట్స్, అంటే పెద్ద పెద్ద అరుపులు, పెద్ద పెద్ద స్పీచ్లు అని అర్థం, బాగా అరుస్తూ ఇచ్చే స్పీచ్ని ర్యాంట్ అంటారు. అంటే యాంటీ మైనారిటీ కాన్క్లేవ్స్లో ఈ రిలీజియస్ లీడర్స్ ఇస్తున్న జెనోసైడల్ టెనర్తో ఉన్న ఈ స్పీచెస్ని కూడా ఈయన లైమ్ లైట్లోకి తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేశారు. సో హైలైట్ చేసేసరికి ఏమవుతుంది, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి నలుగురు అనుకునే పరిస్థితి వస్తుందన్నమాట. అందుకని ఆయన్ని టార్గెట్ చేశారని చెప్పి ఎడిటోరియల్ చెప్తోంది. ది ఆబ్జెక్టివ్ ఇట్ అపియర్స్ ఈజ్ నాట్ మియర్లీ హిస్ ప్రాసిక్యూషన్ ఫర్ అన్ ఎలీజ్డ్ స్లర్ అగైన్స్ట్ ద హిందూ గాడ్ హనుమాన్, బట్ టు ఎంబార్క్ ఆన్ ఎ లెందీ స్పెల్ ఆఫ్ పర్సిక్యూషన్. గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఇట్ అపియర్స్ అంటే మనకు అనిపిస్తోంది ఈజ్ నాట్ మియర్లీ హిస్ ప్రాసిక్యూషన్ ఫర్ అన్ ఎలీజ్డ్ స్లర్ అగైన్స్ట్ ద హిందూ గాడ్. హిందూ గాడ్ హనుమాన్కి వ్యతిరేకంగా ఆయన చేసిన చిన్న స్లర్, అంటే ఒక సెటైరికల్ రిమార్క్, ఆయన మీద కామెంట్ చేస్తూ ఒక రిమార్క్ చేశారు, దానికోసం ప్రాసిక్యూట్ చేయడం ఆబ్జెక్టివ్ కాదు అనిపిస్తుంది. ప్రాసిక్యూట్ చేయడం అంటే టు ఇన్స్టిట్యూట్ లీగల్ ప్రొసీడింగ్స్, దాని కేసు పెట్టి ప్రొసీడింగ్స్ అంతా చేయడం ఆబ్జెక్టివ్లా కనిపించట్లేదు. బట్ మరేంటి, టు ఎంబార్క్ అనే లెందీ స్పెల్ ఆఫ్ పర్సిక్యూషన్. పర్సిక్యూషన్ అంటే హింసించడం, వాళ్ళు హింసించడం, సఫర్ చేయడం, టు మేక్ దెమ్ సఫర్. లెందీ స్పెల్ ఆఫ్ పర్సిక్యూషన్, ఇంకా చాలా ఎక్కువ కాలం పాటు వాళ్ళని పర్సిక్యూట్ చేయడం వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్లా కనిపిస్తోంది అని చెప్పి అంటున్నారు. ఎంబార్క్ అంటే టు బిగిన్ ఎ జర్నీ. ఏదో అప్పుడేదో అన్నారు ఒక మాట, ఆ మాట అన్నందుకు కేసు పెట్టడం అనేది ఉద్దేశంలో కనిపించట్లేదు. ఇది ఇప్పుడు స్టార్ట్ చేసి ఇంకా వాడిని పూర్తిగా పర్సిక్యూట్ చేయడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశంలా కనిపిస్తోంది అని అంటున్నారు. The case itself will be seen in most jurisdictions as a prank rather than a prosecution. మీరు ఏ జ్యూరిస్డిక్షన్లో తీసుకున్న, జ్యూరిస్డిక్షన్ అంటే ఒక పరిధి అని చెప్పొచ్చు మనం, ఒక లీగల్ పోలీస్ జ్యుడిషియల్ జ్యూరిస్డిక్షన్ లేదా లీగల్ జ్యూరిస్డిక్షన్ అంటాం. అంటే మా పరిధి, మీరు ఏ పోలీస్ కేసు వెళ్ళండి లేదా ఏ దేశానికైనా వెళ్ళండి, ఓకే. అంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జ్యూరిస్డిక్షన్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఐపీసీ ఎక్కడెక్కడైతే అప్లై అవుతుందో అదంతా జ్యూరిస్డిక్షన్ అవుతుంది. అలా మీరు విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పర్టికులర్ కేసు చూస్తే ఇది ఒక ప్రాంక్ లాగా, ఏదో సరదాకి ఆట పట్టించడానికి చేసేదిలా కనిపిస్తుంది తప్పితే ఒక ప్రాసిక్యూషన్ లాగా కనిపించదు అని అంటున్నారు. ఎందుకని చూడండి, ద ఇమేజ్ హీ హ్యాడ్ షేర్డ్, ఇతను ఒక ఇమేజ్ షేర్ చేశాడు ట్విట్టర్ హ్యాండిల్లో. అది ఎప్పటిది, ఈజ్ ఫ్రమ్ ఎ ఫిల్మ్ సీక్వెన్స్ దట్ షోస్ ఎ కపుల్ ఫైండింగ్ టు దేర్ డిస్మే దట్ హనీమూన్ హోటల్ హ్యాడ్ బీన్ రివైజ్ టు హనుమాన్ హోటల్. ఒక కపుల్ ఏమో వెళ్తున్నారు, ఒక హోటల్ కనిపించింది, హనీమూన్ హోటల్ అనే పేరుతో ఉన్నది హనుమాన్ హోటల్గా మార్చేశారంట. చూడండి, హనీమూన్కి హనుమాన్కి డిఫరెన్స్ ఏంటి అక్కడ? హనుమాన్ దేవుడు, హనీమూన్ అంటే కపుల్ కలిసి ఉండాలి, ఎంజాయ్ చేయాలనుకునే మీనింగ్ వస్తుంది. హనుమాన్ ఈ సీన్ యాజ్ ఎ సింగిల్ కదా, ఆయన పెళ్లి కాని వ్యక్తిగా దాన్ని మనం చూస్తాం. సో అపరెంట్లీ కన్వేయింగ్ ఏ మెసేజ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఓపెన్ టు కపుల్స్, అంటే కపుల్స్కి ఇది ఓపెన్ కాదు అని చెప్పే ఉద్దేశంతో, కపుల్స్కి ఇది ఓపెన్ కాదు అని చెప్పే ఉద్దేశంతో అలా మెసేజ్ పెట్టినట్టుగా కనిపిస్తోంది అని చెప్పి అది చూసి ఆ కపుల్ ఏమో సర్ప్రైజ్ అవుతారు, డిస్మేకి గురవుతారు, కొంచెం అప్సెట్ అవుతారనమాట. ఆ ఇమేజ్ని ఆయన, ఆ ఫిల్మ్ సీక్వెన్స్లో ఉన్న ఇమేజ్ని ఈయన షేర్ చేస్తాడు. ద ఐడియా దట్ దిస్ ఈజ్ అన్ ఇన్సల్ట్ టు లార్డ్ హనుమాన్, ఆ ఇమేజ్ని షేర్ చేయడం లార్డ్ హనుమాన్ ఇన్సల్ట్ చేయడమే అని ఇప్పుడు ఆయన మీద ఛార్జ్. అండ్ ఇట్ ఈస్ బ్రెత్ టేకింగ్ ఇన్ ఇట్స్ అబ్సర్డిటీ, అంటే ఒక ఆస్టానిషింగ్, చాలా సర్ప్రైజింగ్. బ్రెత్ టేకింగ్ అంటే ఆస్టానిషింగ్గా ఉంది, చాలా సర్ప్రైజింగ్ ఉందంటాం, అలా అనమాట ఆ మీనింగ్ వస్తుంది. అంత అబ్సర్డ్గా ఉంది ఇది, అంత స్టూపిడ్గా ఉంది ఈ ఛార్జ్. యాజ్ దర్ ఈస్ నో ఇన్సిన్యువేషన్ అగైన్స్ ద డైటీ, ఆయనకి వ్యతిరేకంగా కావచ్చు, ఆయన్ని కించపరుస్తూ కానీ ఏ ఇన్సిన్యువేషన్ లేదు. ఇన్సిన్యువేషన్ అంటే ఇండైరెక్ట్ రిమార్క్, ఇండైరెక్ట్గా ఆయన ఏదో ఇన్సల్ట్ చేసినట్టుగా అక్కడ ఏమీ లేదు. అయినప్పటికీ కూడా రిలీజియస్ ఫీలింగ్స్ని అవుట్రేస్ చేశారు అని చెప్పి ఆయన పైన
ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి జైల్లో తోసేశారు అని చెప్పి ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఓకే, ఇండైరెక్ట్గా అన్ప్లెజెంట్గా హనుమాన్ గారి గురించి ఏమీ అనలేదు, అయినప్పటికీ చేసేసారని చెప్పి అంటున్నారు. దట్ ఎ మ్యాజిస్ట్రేట్ ఎంటర్టైన్డ్ ద ఎఫ్ఐఆర్ యాజ్ వెల్ యాజ్ గ్రాంటెడ్ పోలీస్ కస్టడీ మైట్ సీమ్ షాకింగ్. అసలు ఈ ఎఫ్ఐఆర్ని మ్యాజిస్ట్రేట్ ఎంటర్టైన్ చేశారని, ఆయన్ని పోలీస్ కస్టడీకి అప్పగించారనే విషయం కూడా చాలా షాకింగ్గా కనిపిస్తుంది. బట్ ఇన్ టైమ్స్ వెన్ ఈవెన్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఆర్ సీన్ యాజ్ కోఆపరేటింగ్ విత్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే పరిస్థితులు, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కూడా ఎగ్జిక్యూటివ్తో కోఆపరేట్ చేసే పరిస్థితులు ఇవి. When it comes to restrictions on the freedom of citizens, it would have been a miracle if the magistracy had not followed suit. కానీ రోజులు ఎలా ఉన్నాయంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కూడా ప్రభుత్వం తానా అంటే తందాననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన ఇష్యూస్లో ప్రభుత్వ వాదనని, ప్రభుత్వం చెప్పిన దాన్నే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కూడా ఫాలో అవుతున్న రోజులు ఇవి. సో కాబట్టి మ్యాజిస్ట్రేట్ ఇలా కాకుండా ఇంకోలా చేస్తేనే ఆశ్చర్యపోవాలి, ప్రభుత్వానికి అనుగుణంగా నడుచుకోవడం అనేది కామన్ అయిపోయింది అని చెప్పి ఈ స్టేట్మెంట్ మీనింగ్. However, any judicial examination of the FIR would show that neither section 153A nor section 295A is attracted. మీరు ఆ ఎఫ్ఐఆర్ని జాగ్రత్తగా జ్యుడిషియల్ ఎగ్జామినేషన్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది, సెక్షన్ 295A కావచ్చు లేదా సెక్షన్ 153A కావచ్చు, ఈ రెండు కూడా అటాచ్ అయ్యి లేవు అనే విషయం మనకు తెలుస్తుంది. సెక్షన్ 295A అంటే ఏముండవా, IPC section 295A. So what does this indicate? Section 295A indicates deliberate అంటే కావాలనే, అండ్ మెలిషియస్ అంటే ఒక తప్పుడు ఉద్దేశంతో, హార్మ్ఫుల్ ఇంటెంట్తో, యాక్ట్స్ అంటే చర్యలు. దేనికోసం, ఇంటెండెడ్ టు అవుట్రేజ్ ది రిలీజియస్ ఫీలింగ్స్, అంటే వేరే వాళ్ళ రిలీజియస్ ఫీలింగ్స్ని, భావాల్ని బాధ పెట్టేలాగా, రెచ్చగొట్టేలాగా, అవమానించేలాగా చేసే పనులు ఈ సెక్షన్ కిందకి వస్తాయి. అంటే వేరే వాళ్ళ మతాన్ని అవమానించేలాగా, వాళ్ళ మత గౌరవాన్ని, వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేలాగా చేసే పనులు, రిలీజియస్ ఫీలింగ్స్ని అవుట్రేజ్ చేసేవన్నీ కూడా డెలిబరేట్గా, మెలిషియస్గా, కావాలనే తప్పుడు ఉద్దేశాలతో చేసే కేసులు సెక్షన్ 295A కింద బుక్ చేస్తారు. ఆ పక్కన ఇంకోటి ఉంది 153A. మరి 153A ఏంటి, మరి ఇవన్నీ మీకు ఎగ్జామ్లో అడగొచ్చు కదా. సెక్షన్ 153A న్యూస్లోకి వచ్చినవన్నీ మీకు అడుగుతారు. సెక్షన్ 153A 153A ఏం చెప్తుంది మనకి, సో ఈ పర్టికులర్ సెక్షన్ ఏం చెప్తుందంటే, ప్రమోటింగ్ ఎన్మిటీ అంటే శత్రుత్వం, ప్రమోటింగ్ ఎన్మిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, ప్రమోటింగ్ ఎన్మిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ బేసిస్ మీద కావచ్చు, రేస్ బేసిస్ మీద కావచ్చు, ప్లేస్ ఆఫ్ బర్త్ బేసిస్ మీద కావచ్చు, రెసిడెన్స్ బేసిస్ మీద కావచ్చు, లాంగ్వేజ్ బేసిస్ మీద కావచ్చు. ఏ బేసిస్ మీద అయినా సరే రెండు డిఫరెంట్ గ్రూప్స్ మధ్య ఎన్మిటీ క్రియేట్ చేసే లాంటి పనులు చేస్తే, అంటే ఇద్దరి మధ్య ద్వేషభావం, రెండు కులాల మధ్య, రెండు మతాల మధ్య, రెండు భాషలకు చెందిన వాళ్ళ మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి రెండు గ్రూపుల మధ్యలో ఎన్మిటీ క్రియేట్ చేయడానికి చేసి కమ్యూనల్ హార్మోనీ, సామరస్యానికి దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తే సెక్షన్ 153A కింద బుక్ చేస్తారు. సో ఆ ఎఫ్ఐఆర్ను చూస్తే మనకి 153A కావచ్చు, 295A కావచ్చు, రెండు కూడా అట్రాక్ట్ అవ్వలేదు అంటే రెండింటికి అది చెందదని మనకి తెలిసిపోతుంది. హౌ సంథింగ్ సెడ్ 4 years ago విల్ ఇన్సైట్ ఎన్మిటీ ఈజ్ బియాండ్ ఎనీవన్స్ కాంప్రహెన్షన్. 4 సంవత్సరాల క్రితం ఎప్పుడో చెప్పిన దానికి ఈరోజు ప్రజల్లో ఉన్న డిఫరెంట్ గ్రూప్స్ మధ్యలో ఎన్మిటీ వస్తుంది, అది ఎన్మిటీని రెచ్చగొడుతుంది అనే విషయం ఈజ్ బియాండ్ ఎనీవన్స్ కాంప్రహెన్షన్. మన ఊహకు అందదు, మన బ్రెయిన్కి అర్థం కాని విషయం. ఈరోజు జరిగింది రేపు మర్చిపోతున్నారు. 4 సంవత్సరాల క్రితం ఆయన చేశారు, దాన్ని పట్టుకొని ఈరోజు గొడవలు ఆడుకుంటారు అని ఆయన మీద కేసు పెట్టడం అనేది ఎవరికి ఊహకి అందని విషయం. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ లైడ్ డౌన్ దట్ సెక్షన్ 295A పనిషెస్. చూడండి ఈ పాయింట్ ఏంటి, 153Aకి సంబంధించింది. సో 153A అనేది ఇక్కడ మనకి సెట్ కాదని అర్థమవుతుంది. సుప్రీం కోర్ట్ హ్యాస్ లైడ్ డౌన్ దట్ సెక్షన్ 295 పనిషెస్ ఓన్లీ ఇన్సల్ట్స్ టు రిలీజియన్ దట్ ఆర్ మేడ్ విత్ డెలిబరేట్ అండ్ మెలిషియస్ ఇంటెన్షన్. ఇందాక చెప్పాను మీకు, డెలిబరేట్ అంటే ఇంటెన్షనల్లీ, మెలిషియస్ అంటే తప్పుడు ఉద్దేశంతో, అలాంటి ఉద్దేశాలతో చేసిన వాటిని మాత్రమే సెక్షన్ 295A పనిష్ చేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పారు. అండ్ ఎనీథింగ్ సెడ్ అన్విట్టింగ్లీ వితౌట్ మెలైస్, ఎటువంటి రాంగ్ ఇంటెంట్
అంటే రాంగ్ ఇంటెంట్ లేకుండా నార్మల్గా, ఓకే, అంటే తప్పుడు ఉద్దేశం లేకుండా ఎవరన్నా మాట్లాడితే ఈజ్ నాట్ అన్ అఫెన్స్. అది అఫెన్స్ కాదు. అన్ఇంటెన్షనల్గా, అన్విటింగ్ అంటే అన్ఇంటెన్షనల్గా, ఓకే, అన్ఇంటెన్షనల్గా తప్పుడు ఉద్దేశం లేకుండా మాట్లాడితే అది అఫెన్స్ కాదని సుప్రీంకోర్టు చెప్పింది. సో కాబట్టి సెక్షన్ 295A కూడా అప్లై అవ్వదు అని చెప్పి అంటున్నారు. మిస్టర్ జుబైర్స్ అరెస్ట్ హ్యాస్ ఇన్వైటెడ్ కండెమ్నేషన్ ఈవెన్ బియాండ్ ఇండియా. కండెమ్నేషన్ అంటే ఖండించారు. ఇండియా బయట కూడా ఈ యాక్షన్ని ఖండించడం అనేది జరిగింది. అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ద గవర్నమెంట్ వాంట్స్ టు బి సీన్ యాజ్ ప్రొటెక్టివ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండ్ డెమోక్రాటిక్ వాల్యూస్ అబ్రాడ్. బయట దేశాల్లో మన దేశం ఫ్రీ స్పీచ్కి, డెమోక్రాటిక్ వాల్యూస్కి ప్రొటెక్టర్ లాగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు మనల్ని అలా అనుకోవాలి అని చెప్పి బయట ప్రొజెక్షన్, అలా మనల్ని అనుకోవాలని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది. కానీ డస్ నాట్ మైండ్ ద ఓడియం దట్ ది హూండింగ్ ఆఫ్ ఆర్ క్రాక్ డౌన్ ఆన్ యాక్టివిస్ట్ అండ్ జర్నలిస్ట్ అండ్ వైట్స్. ఈ జర్నలిస్టుల పైన హూండింగ్ అంటే హింసించడం, వాళ్ళని అంటే వాళ్ళ వెంట పడి వాళ్ళకి ఏదో ఒక కేసు పెట్టి అది పెట్టి వాళ్ళని హరాస్ చేయడం. హరాస్మెంట్ అనే మీనింగ్ వస్తుంది హూండింగ్ అంటే. ఓకే, రెండోది ఏంటి ఇక్కడ మనకి కనిపిస్తుంది, హరాస్ చేయడం అనే మీనింగ్. క్రాక్ డౌన్ ఆన్, అగైన్ వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద పడిపోవడం. క్రాక్ డౌన్ అంటే ఒకేసారి గవర్నమెంట్ వాళ్ళపైన కేసులు పెట్టడం కావచ్చు, అది కావచ్చు, అవన్నీ చేసే ప్రయత్నాలు. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమొస్తుంది మనకి, ఓడియం వస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓడియం? ఓడియం అంటే వైడ్ స్ప్రెడ్ హేట్రెడ్ అనే మీనింగ్ వస్తుంది మనకి. వైడ్ స్ప్రెడ్ హేట్రెడ్. ఎందుకంటే ప్రభుత్వం జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు హరాస్ చేయడం వల్ల ఏమొస్తుంది మనకి, ఓడియం వస్తుంది. అంటే ప్రభుత్వాన్ని అందరూ అసహించుకునే పరిస్థితి వస్తుంది. అలా అసహించుకున్నా సరే ఇట్ డజంట్ మైండ్, అనుకొని నేను పట్టించుకోను అన్నట్టుగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. బయట దేశాల్లో మాత్రం ఫ్రీ స్పీచ్కి మేము ప్రొటెక్ట్ చేస్తాము, డెమోక్రాటిక్ వాల్యూస్ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి అందరూ మన గురించి అనుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ విత్ ఇన్ ద కంట్రీ ఇలా జర్నలిస్ట్ని హరాస్ చేస్తుంది. జర్నలిస్ట్ని హరాస్ చేయడం అంటే ఫ్రీ స్పీచ్ని అణిచివేయడమే, వాళ్ళు నోరు నొక్కేసే ప్రయత్నం చేయడమే. దానివల్ల వచ్చే ఓడియంని కూడా పట్టించుకోవట్లేదు. ఓడియం అంటే హేట్రెడ్. ఇది ఏంటి ప్రభుత్వం ఎలా చేస్తుందని నలుగురు అనుకుంటారు, దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ పర్పెచ్యుయేటింగ్ దిస్ ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్, ట్రావెస్టీ అంటే మేకింగ్ సంథింగ్ కామెడీ అనమాట. అంటే జస్టిస్ అనేది ఒక కామెడీ అయిపోయింది, న్యాయం అనేది ఒక కామెడీ పీస్ లాగా అయిపోయింది, అపహాస్యం అవడం. తెలుగులో అంటాం అపహాస్యం, న్యాయం అపహాస్యమైంది అంటాం. సో ఈ జస్టిస్ని అపహాస్యం చేసే ఈ కార్యక్రమాల్ని కంటిన్యూ చేసే బదులు, పర్పెచువేట్ అంటే టు కంటిన్యూ చేసే బదులు ద గవర్నమెంట్ షుడ్ సీ రీజన్. చూడండి, సీ రీజన్ లేదా సీ సెన్స్ అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ షుడ్ బిహేవ్ రీజనబుల్లీ, సెన్సిబుల్లీ, కొంచెం ఆలోచనతో ప్రవర్తించాలి. అండ్ డ్రాప్ ది స్పైట్ఫుల్ కేస్ అండ్ రిలీజ్ హిమ్. స్పైట్ఫుల్ అంటే కొంచెం కక్షతో మీరు పెట్టిన ఈ కేసుని డ్రాప్ చేసి అతన్ని రిలీజ్ చేయాలి అని చెప్పి ఫైనల్ సెంటెన్స్ అనేది చెప్తుంది. ఇది కొంచెం హెవీ డోస్ ప్రభుత్వానికి వ్యతిరేకమైన లాంగ్వేజ్తో వచ్చింది. మరి జర్నలిస్టుల పైన పడ్డారు కాబట్టి, మరి ఇది కూడా ఒక న్యూస్ పేపర్ కాబట్టి కొంచెం ఇట్లాంటి లాంగ్వేజ్తో రాయడం అనేది జరుగుతుంది. సో మీరేం చేయాలంటే ఈ పర్టికులర్ దీని నుంచి మీరు ఎగ్జామ్కి ఉపయోగపడే కంటెంట్ ఏంటి, సెక్షన్ 153A, సెక్షన్ 295A. 295A అంటే ఏంటి, 153A అంటే ఏంటి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతే, ఓకేనా? టేక్ కేర్ అమ్మా, బాయ్. అండ్ బిఫోర్ ఐ లీవ్, సో టుడే ఈజ్ లాస్ట్ డే. మళ్ళీ చెప్తున్నాను, హూ ఎవర్ ఈజ్ ప్లానింగ్ టు జాయిన్ ఎల్టెక్స్ క్లాసెస్ ఫర్ ఆప్షనల్స్ ఆర్ యూపీఎస్సీ రెగ్యులర్ కోర్స్, జనరల్ స్టడీస్ ఏదైనా సరే ఇవాళ లాస్ట్ డే. యూపీఎస్సీ ఫీజు రేపటి నుంచి 10,000 పెరుగుతుంది. ఆప్షనల్ పైన ప్రెజెంట్ 10% డిస్కౌంట్ ఉంది. ఆ డిస్కౌంట్ రేపటి నుంచి ఉండదు. సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 78938995553. దట్స్ ఇట్. టేక్ కేర్, బాయ్.